నమస్తే. ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. ఆగస్టు 18వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నితిన్ నబీన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించడం ఇదే మొదటిసారి అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని నారాయణరావు గారు తెలిపారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ నబీన్ రాక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ మీడియా సమావేశం ద్వారా తెలిపారు. మన జాతీయ అధ్యక్షులైనటువంటి నితిన్ నబీన్ గారు రేపు రాత్రి 10 గంటలకి ల్యాండ్ కాబోతున్నారు మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. దానికి గాను అనేక మంది మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా వారిని రిసీవ్ చేసుకోవటానికి రేపు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గతంలో రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులుగా కూడా పనిచేశారు, నాగోతు రమేష్ నాయుడు గారు, వారు ఈ కార్యక్రమం చూడటానికి పర్యవేక్షించడానికి వారి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మనందరికీ సుపరిచితులు కోటగిరి నారాయణరావు గారు, ఇరిగేషన్ డైరెక్టర్, అదేవిధంగా సోదరులు పత్తివాడ రాజేష్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీ వారు ఉన్నారు. ముందుగా మనల్ని ఉద్దేశించి మన నాగోతు రమేష్ నాయుడు గారు మాట్లాడారు. డైనమిక్ లీడర్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గారికి, అలాగే సోదరులు పూర్వ జిల్లా అధ్యక్షులు నారాయణరావు గారికి, మిత్రుడు రాజేష్ గారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు పాదం మోపుతున్నటువంటి సందర్భం, ఆంధ్రప్రదేశ్కి ఈశాన్య ప్రాంతమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్టు రేపు సాయంత్రం 10 గంటలకి వారు ఇచ్చేస్తున్నటువంటి సందర్భం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. వారు 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా ఉండబోతున్నారు. ఈ సందర్భంగా ఒక ఘనమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకు అంటే ఆయన జన్జీకి ప్రతినిధి. ఒక ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు. వారి రాక ఏదైతే ఉందో మా యొక్క కార్యకర్తలందరినీ కూడా సమూహపరుస్తుంది. వారి పర్యటనని మేము రాజకీయంగా సంస్థాగతంగా బలపడటం కోసం వారిచ్చేటువంటి మార్గదర్శనం తప్పనిసరిగా తోడ్పడుతుందని భావిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నితిన్ నబీన్ గారు రాక పూర్వం, వచ్చిన తర్వాత అనే రీతిలోటి కార్యక్రమాన్ని, ఆలోచనని, వ్యూహాల్ని రచించబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్థాయికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి సొంత రాష్ట్రాల్లో సైతం ఈరోజు అనుమతుల కోసం ఏదైనా కేంద్రానికి సిఫార్సు చేస్తే అనుమతులు కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అనుమతుల కోసం ఏ విధంగా అయినా సరే, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులైనా సరే, లేకంటే ఆమోదయోగం కోసం పంపించిన ఆ ఫైలు 24 గంటలు గడవక ముందే అన్ని రకాలైనటువంటి అనుమతులు వస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయం స్పష్టంగా అన్ని వేదికల మీద నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చెప్పినటువంటి తీరును మనం గమనించాం. మొన్ననే భోగాపురం ఎయిర్పోర్ట్ని అత్యద్భుతంగా మన యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో ఉత్తరాంధ్ర ప్రజల యొక్క స్వప్నము సాకారమైనటువంటి నేపథ్యంలో మొదటి విమానం రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతుంది ఆంధ్రప్రదేశ్లో. వారి యొక్క రాక, ఆగమనం తప్పనిసరిగా ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యతని చేకూర్చబోతుంది. నితిన్ నవీన్ గారు మనందరికీ తెలుసు, 45 సంవత్సరాల నవ యువకుడు. వారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి యువత ఆశలు, ఆకాంక్షలకు సంబంధించి కూడా వాళ్ళు అడ్రస్ చేయబోతున్నారు. వారితో కూడా ప్రత్యేకంగా ఆ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరొక వైపున జంజీ ప్రతినిధులందరినీ కూడా పిలిపించి వారితో
ముఖాముఖి కూడా చర్చించబోతున్నారు. ఆ విధంగా మేము పెద్ద ఎత్తున విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని 18వ తారీఖున వి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ వి కన్వెన్షన్ సెంటర్లో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి అఖిల భారత స్థాయి నాయకులందరూ కూడా వస్తున్నారు పెద్ద ఎత్తున మాకు మార్గదర్శనం చేయడానికి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాధ్యక్షుని సైతం మొట్టమొదటిసారి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇది నిజంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ కూటమి సత్తా కూడా ఎలా చాటాలో కూడా ఒక రోడ్ మ్యాప్ ఉండబోతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చాలా మంది రాజకీయంగా నిష్క్రియంగా ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే వాళ్ళు ఉంటున్నటువంటి రాజకీయ నాయకత్వం మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తులు చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. భవిష్యత్తులో చాలా పెద్ద చేరికలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి అది నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలైనా, లేకంటే సమస్యలను స్పృశించేటువంటి విధానమైనా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా సంక్షేమ ఫలాలు కావచ్చు, లేకంటే రాజ్యాధికారం కావచ్చు దక్కనటువంటి ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలన్నింటినీ టచ్ చేసే విధంగా కార్యక్రమాలు యోజన చేయడం, కార్యక్రమాలు చేస్తున్నటువంటి తీరు కారణంగా ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దల నుంచి